హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. వైఎస్ షర్మిల గారు త్వరలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఆ పదవిని ఆమె తీసుకోబోతున్నారంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి దీని వెనక చంద్రబాబు నాయుడు గారు వ్యూహం ఉందంటూ కొన్ని వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం? సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో అంటే ఇప్పటి వరకు కామ్గా ఉన్న షర్మిల సడన్గా ఆంధ్ర వెళ్ళిపోయి అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, అధ్యక్ష పదవిని తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చేయనివ్వకుండా ఈ ఒక వ్యూహం రచించారు ఇదంతా కూడా అని చెప్పేసి అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం నమ్మొచ్చు అంటారు? ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు అయిపోగానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి అప్పుడే స్టార్ట్ అయినట్టుగా చెప్పవచ్చు. ఆటోమేటిక్గా దాని తగ్గటువంటి కార్యాచరణ, ఎన్నికల కమిషను, రాష్ట్రాల పర్యటన ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దాంతో రాజకీయాలు కాస్త వేడెక్కినని చెప్పొచ్చు. ఎవరి సమీకరణాలు, ఎవరు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. మీరు అన్నట్టు షర్మిల సైలెంట్గా ఉన్నదన్నమాట కొంతవరకు ఒక కోణంలో కరెక్ట్ అయినా, దాంతోపాటు కాంగ్రెస్ కూడా సైలెంట్లో ఉందని చెప్పొచ్చు. అంటే ఆ నిద్రావస్థలో లేదా అంపశయం మీద ఉందని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే విభజన కారణమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని ద్వేషించారు, బాగా ద్వేషించారు. ఆ కోపం చాన్నాళ్ళు ఉండిపోయింది. బహుశా మామూలుగా మన వ్యవహారికం చెప్తా చచ్చిందండి బాధ, చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకు ఉంటుంది అన్నట్టు ఆ బాధను మర్చిపోయి కాంగ్రెస్ మీద ఇప్పుడు అంత వ్యతిరేకత లేదు. ఈ టైంలో కాంగ్రెస్ ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. దానికి మొదటి నుంచి కూడా ఇక్కడ తెలంగాణ ఎన్నికల ముందు షర్మిల గారిని అక్కడ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుంచి పోటీ చేయడం, ఆంధ్రప్రదేశ్లో ఆహ్వానించడం, ఇక్కడ తెలంగాణలో కాదు మనకు అవసరం లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఆమె ఎక్కువ ఖమ్మం జిల్లాని ఆమె ఎక్కువ అడిగినటువంటి, పోలరైజ్ చేసుకున్నటువంటి విషయం ఏంటంటే పొత్తు పార్టీ మెర్జ్ చేసిన ఖమ్మం జిల్లాలో సీటు మాకు పాలేరు నుంచి అడగడం, ఎంపీ సీట్లు అడగడం, ఎమ్మెల్యే సీట్లు అడగడం. అక్కడ ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు ముందుకు తీసుకొచ్చి ఆయనకు ఒక ప్రామిస్ చేసి ఉండడం, ఆర్థికంగా బలంగానే ఉన్న నాయకులతో ఒకే జిల్లాలో ఇద్దరు నాయకులను పెట్టడం, ఇదంతా కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పేసి షర్మిల గారిని ఆమె ఎక్కువ శాతం అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తీసుకెళ్ళడం ప్రయత్నం చేసినా అది కుదరలేదు. చివరకు ఎన్నికల ముందు మెర్జ్ అనేది లేకుండానే ఆమె పోటీలకు వెళ్ళే ప్రయత్నం చేయడం, పోటీ తర్వాత పోటీ నుంచి విరమించుకోవడం, మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ కాంగ్రెస్తో వ్యవహారం డీల్ కుదరలే కానీ స్నేహబంధం కంటిన్యూ ఉందని చెప్పవచ్చు. సో దీన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాడుకున్న ఉద్దేశంతో ఆమెను ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రధాన పగ్గాలు ఇస్తుంది. అది ప్రచార కమిటీ అంటుందా, మరి అక్కడ ఏసీసీకి ఇస్తుందా, ఏమి ఇస్తుందా అనేది మనం వేచి చూడాలి. మొత్తం మీద ఇది ముందు తెర మీదకి రావడం అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పీకే కలిసిన తర్వాత అనూహ్యంగా మళ్ళీ ముందుకు వచ్చిందంటే దీని వెనక చంద్రబాబు నాయుడు పాచికలు ఏమైనా కదుపుతున్నాడా? సార్ పీకే అంటే ఎవరు? ప్రశాంత్ కిషోర్ ఎన్నికల స్ట్రాటజిక్ అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు రెండు పీకేలు ఉన్నాయి. ఒకటేమో పవన్ కళ్యాణ్, ఇంకొకటేమో ప్రశాంత్ కిషోర్. మొదట్లో ప్రశాంత్ కిషోర్ గారిని ఆయన బీహారీ గ్యాంగ్ అని, బీహారీ గుండా అని విమర్శించిన చంద్రబాబు నాయుడే చివరికి ఎన్నికల్లో గెలుపు కోసం తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఆయన కాళ్ళే పట్టుకున్నట్టు, ఆయన స్ట్రాటజికల్ స్కెచ్ తీసుకోవడానికి, పథకాలు ప్లాన్లు చేయడానికి సంప్రదింపులు జరిగాయి. బహుశా కలిసి పనిచేస్తున్నట్టు కూడా మనం అనుకోవచ్చు. అంటే మీరు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ని పిలిపించుకున్నాడు, కావాలని పిలిపించుకున్నారు, ఒక డీల్ కూడా కుదుర్చుకున్నారు. దాని తగ్గట్టు చర్చలు కూడా జరిగాయి. అన్అఫీషియల్ కూడా కాదు, అఫీషియల్గానే బహిరంగానే జరిగినటువంటి చర్చలు జరిగాయి. అతను ఏపీకి రావడం, వాళ్ళు ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడం, తద్వారా చర్చలు చేయడం, దాని దర్వణంగానే అనూహ్యంగా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆటోమేటిక్గా మళ్ళీ షర్మిల పాత్ర ముందుకు వచ్చింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ అధికార పార్టీ వ్యతిరేకత ఓటు ఎక్కువ మంది పోటీ చేస్తూ ఓటు చీల్తుంది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తే జనసేన, తెలుగుదేశం కలిపే ఉంది కాబట్టి వ్యతిరేక ఓట్లు అన్నీ కూడా ఒకే వైపు పడాలి. ఇక్కడ షర్మిల కాంగ్రెస్ రూపంలో వస్తే మళ్ళీ ఓటు చీలుతుందని అందరూ ఆలోచిస్తున్నారు. కానీ అంటే వ్యతిరేక ఓటుని షేర్ చేసుకుంటారు. అట్లాంటప్పుడు అధికార పార్టీకి ప్రయోజనం అవుతుంది అనేది ఒక వాదన ఉంది. కానీ వాస్తవానికి అందరికీ అర్థం కానిది ఏంటంటే ఇక్కడ షర్మిల ముందు తీసుకొస్తుంది, వ్యూహాత్మకంగా తీసుకొస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు తరఫున పనిచేసిన పీకే వ్యూహంలో భాగంగా చెప్పవచ్చు. ఏదైనా సరే అధికార పార్టీలో పాజిటివ్ ఓటును చీల్చడానికి ఏమైనా ముందుకు తీసుకొస్తున్నారు. అధికార పార్టీ నెగిటివ్ ఓటునేమో టీడీపీ ఆయన జనసేన క్యాచ్ చేసుకుంటుంది. సో చేసుకుంటుందా, చేసుకున్నది వేరే ఉద్దేశం. వాళ్ళు చేస్తున్న ప్లాన్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే
వ్యతిరేకత ఓటును డైరెక్ట్ చంద్రబాబు నాయుడు జనసేన కూటమికి పడుతుంది. ఆగపోయిన తర్వాత వైఎస్ఆర్పీ పార్టీ పాజిటివ్ ఓటు ఏదైతే ఉందో పాజిటివ్ బలమైన ఓటు శాతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నెగిటివ్ ఓటు కాంగ్రెస్ పడితే అది పాజిటివ్ అయిందని చెప్తున్నారా? కాదు. వైఎస్ఆర్పీ పార్టీ నెగిటివ్ ఓటు అంటే ఆయన వ్యతిరేకించే వాళ్ళంతా కూడా జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి పొత్తులోకి ఓటేస్తారు. ఇకపోతే మరి వైఎస్ఆర్ఎంలకు ఎవరేస్తారు ఓటు? మరి నెగిటివ్ ఓటు క్యాచ్ చేసుకుంటుందా అంటే నెగిటివ్ ఓటు కన్నా మాకు పాజిటివ్ ఓటు ఉంది. ఏంటి అంటే అది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి పాజిటివ్ ఓటు శాతం బలమైన ఓటు సామాజిక వర్గమైనటువంటి రెడ్డి సామాజిక వర్గాన్ని, క్రిస్టియానిటీ ఓట్లని, పైగా రాజశేఖర రెడ్డి సానుభూతి ఓట్లని, ఈ 3 ఓట్లని జగన్మోహన్ రెడ్డికి చాలా బలమైన ఓట్లు. వాటిని అదే ఇంటికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటికి చెందినటువంటి ఆ షర్మిల, అదే రాజశేఖర రెడ్డికి ముద్దుల కూతురు, ప్లస్ అన్నవదిన బాణం అని చెప్పి అన్నకు ఎండార్స్ చేసుకు తిరిగినటువంటి ఆమె, సేమ్ అదే ఇంటి నుంచి వస్తూ ఆమె ఈరోజు ప్రజల్లోకి వెళితే ఆ రెడ్డి సామాజిక వర్గం కానీ ఆ క్రిస్టియానిటీ ఓట్లు కొన్ని కానీ లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆ సానుభూతి ఓట్లు కానీ కలిసి జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ ఓట్లు అయినట్టు ఈ ఓట్లని వైఎస్ షర్మిల చీల్చే అవకాశాలు ఉన్నాయి. అలా చీల్చడం వల్ల వ్యతిరేక ఓట్లు ఎట్లాగే వెళ్ళిపోయి పాజిటివ్ ఓట్లు కూడా వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డికి బలమైనటువంటి ఓటు శాతం దెబ్బతీయడంతో ఓటు గెలుపు శాతాన్ని లేదా సీట్ల శాతాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నంగా ఈ రాజకీయ ఎత్తుగడని ముందుకు తీసుకొచ్చారని చెప్పచ్చు. సార్, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు ఆయన ప్రధాన లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే. సో మరి అది నెరవేరలేదు. ఇప్పుడు షర్మిల గారు అది నెరవేర్చడానికే తీసుకుంటున్నారా? ఇదొక కథనం కూడా వచ్చింది. ఇక్కడ 2 విభిన్న కథలు ఉన్నాయి దీని విషయంలో. ఎందుకంటే వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్కి చాలా బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తరఫున ఆ రోజు మనకున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 44 సీట్లు, దాంతోపాటు ఆయన ప్రభావంతో కర్ణాటక కానీ ఇట్లా కానీ కాంగ్రెస్ కూడా బలిష్టమైనటువంటి నాయకత్వ లక్షణాలు చూపించే సౌత్ నుంచి అన్నట్టుగా ఆయన క్యాంపెయిన్ చేసేవాడు. నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని ఆయన ప్రయత్నం చేసిన మాట వస్తూ ఒకవేళ అది నిజమే అవుతుండొచ్చు. కానీ అనూహ్యంగా అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీ శత్రువుగా మారి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా జైలు పాలు చేసిందో, ఆ రోజు అన్న తరపున అన్న ఉన్నదిన బాణం అని చెప్పుకుంటూ షర్మిల గారు రాష్ట్రం మొత్తం తిరగడం, అదే కాంగ్రెస్ పార్టీని విమర్శించింది. కానీ ఈరోజు అదే కాంగ్రెస్ ఏదైతే తన కుటుంబాన్ని జైలు పాలు చేసి ఏదైతే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఎందుకంటే అంత వైభవంగా గెలిపించాడు కాంగ్రెస్ పార్టీకి, అంత బలం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి. అతను మరణించిన తర్వాత అదే రాజశేఖర రెడ్డిని అవినీతిపరుడు అని చెప్పేసి అతని మీదనో అతని కొడుకు మీద కేసులు పెట్టి వేధించిన విధానాన్ని ఈ షర్మిల గారే ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఎందుకంటే అతను జైల్లో ఉన్నాడు 13-14 నెలల వరకు జైల్లో ఉన్నప్పుడు ఆ వాయిస్ అంతా వినిపించింది ఈవిడే. కానీ మరి ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీతో ఎండార్స్ అవుతూ లేదా కాంగ్రెస్ ఒకరితా పుచ్చుకొని కాంగ్రెస్ ఆ గొంతుగా ఏం మాట్లాడుతుందో మనం ప్రచారంలో చూడాలి. మొత్తం అయితే మరి ఇదంతా ఊహాగానలే. కానీ ఇదంతా కూడా ఎందుకు చేస్తుంది అంటే మరి అన్న మీద ద్వేషమైనా అన్న మీద కోపంతోటైనా ఈరోజు అక్కడ ఫ్యాక్షనిస్ట్లో ఒక సూత్రం ఉంటుంది, శత్రువును జయించడానికి మళ్ళీ ఇంకో శత్రువుతో మిత్రత్వం చేయాలన్నట్టుగా అన్నని మరి ఆపోజిట్కి ఓడించడానికి మళ్ళీ ఏనాడైతే ఆ రోజు జైలు కారణం కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేస్తుంది. మరి అక్కడ అధిష్టానం మరి పొద్దున్న ఒక ప్రచార కమిటీ ఇస్తుందా, అసలు ఏసీసీ ప్రెసిడెంట్ ఇస్తుందా, మన ఏపీకి సంబంధించిన రాష్ట్ర పదవి ఇస్తుందా, మరి వేచి చూడాలి. ఏ విధంగా ఎండార్ చేస్తే దీన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో కూడా మనం చూడాల్సింది. సార్, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు ఆయన ప్రధాన లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే. సో మరి అది నెరవేరలేదు. ఇప్పుడు షర్మిల గారు అది నెరవేర్చడానికే తీసుకుంటున్నారా? ఇదొక కథనం కూడా వచ్చింది. ఇక్కడ 2 విభిన్న కథలు ఉన్నాయి దీని విషయంలో. ఎందుకంటే వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్కి చాలా బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తరఫున ఆ రోజు మనకున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 44 సీట్లు, దాంతోపాటు ఆయన ప్రభావంతో కర్ణాటక కానీ ఇట్లా కానీ కాంగ్రెస్ కూడా బలిష్టమైనటువంటి నాయకత్వ లక్షణాలు చూపించే సౌత్ నుంచి అన్నట్టుగా ఆయన క్యాంపెయిన్ చేసేవాడు. నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని ఆయన ప్రయత్నం చేసిన మాట వస్తూ ఒకవేళ అది నిజమే అవుతుండొచ్చు. కానీ అనూహ్యంగా అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆయన చనిపోయినాడు.
చనిపోయిన తర్వాత ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీ శత్రువుగా మారి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా జైలు పాలు చేసిందో, ఆ రోజు అన్న తరపున అన్న అనేది నా బాలం అని చెప్పుకుంటూ షర్మిల గారు రాష్ట్రం మొత్తం తిరగడం, అదే కాంగ్రెస్ పార్టీని విమర్శించింది. కానీ ఈరోజు అదే కాంగ్రెస్ ఏదైతే తన కుటుంబాన్ని జైలు పాలు చేసి, ఏదైతే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జీవనం తీసుకొచ్చాడు, పునర్జీవనం తీసుకొచ్చాడని చెప్పవచ్చు. ఎందుకంటే అంత వైభవంగా గెలిపించాడు కాంగ్రెస్ పార్టీకి, అంత బలం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి. అతను మరణించిన తర్వాత అదే రాజశేఖర రెడ్డిని అవినీతి పరుడు అని చెప్పేసి అతని మీదనో అతని కొడుకు మీద కేసులు పెట్టి వేధించిన విధానాన్ని ఈ షర్మిల గారే ప్రజల్లోకి తీసుకెళ్ళి. ఎందుకంటే అతను జైల్లో ఉన్నాడు 13-14 నెలల వరకు జైల్లో ఉన్నప్పుడు ఆ వాయిస్ అంతా వినిపించింది ఈవిడే. కానీ మరి ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీతో ఎండార్స్ అవుతూ, లేదా కాంగ్రెస్ ఒకరితో పుచ్చుకొని కాంగ్రెస్ ఆ గొంతుగా ఏం మాట్లాడుతుందో మనం ప్రచారంలో చూడాలి. మొత్తం అయితే మరి ఇదంతా ఊహాగానాలే. కానీ ఇదంతా కూడా ఎందుకు చేస్తుంది అంటే మరి అన్న మీద ద్వేషమైనా, అన్న మీద కోపంతోటైనా. ఈరోజు అక్కడ ఫ్యాక్షనిస్ట్లో ఒక సూత్రం ఉంటుంది, శత్రువును జయించడానికి మళ్ళీ ఇంకో శత్రువుతో మిత్రత్వం చేయాలన్నట్టుగా అన్నని మరి ఆపోజిట్కి ఓడించడానికి మళ్ళీ ఏనాడైతే ఆ రోజు జైలు కారణం కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేస్తుంది. మరి అక్కడ అధిష్టానం మరి పొద్దున ఒక ప్రచార కమిటీ ఇస్తుందా, అసలు ఏసీసీ ప్రెసిడెంటే ఇస్తుందా, మన ఏపీకి సంబంధించిన రాష్ట్ర పదవి ఇస్తుందా, మరి వేచి చూడాలి. ఏ విధంగా ఎండాప్ చేస్తుంది, దీన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో కూడా మనం చూడాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.